సూర్యాపేట జిల్లా కోదాడలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యను ఎస్బీటీఈ పరిధిలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. శక్తి పరిధిలోని పాలిటెక్నిక్ విద్యను తీసుకెళ్లడం వల్ల సాంకేతిక విద్యకు ఉన్న ప్రత్యేకత గుర్తింపు దెబ్బతింటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్లో లెటరల్ ఎంట్రీ వంటి ఉన్నత విద్యా అవకాశాలపై అనిశ్చితి ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వం జీవో 97 పై పునరాలోచించి తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు August 15కి శక్తి స్కీమ్ అని తీసుకొని వచ్చింది. ఈ శక్తి స్కీమ్ వల్ల మేము ఏం లాస్ అవుతున్నాం అంటే, అసలు ఈ శక్తి స్కీమ్ ఏంటంటే ఐటీ వాళ్ళని, డిప్లొమా వాళ్ళని మెర్జ్ చేస్తారు. కంప్లీట్గా ఎస్బీటెట్ అనేది తీసేస్తుంది. ఇప్పుడు తీసేయడం వల్ల మేము ఎటు పోవాలి? మాకు లాటరల్ ఎంట్రీ అనేది తీసేస్తుండు, ఈసెట్ ఎగ్జామ్ అనేది తీసేస్తుండు. మేము లాటరల్ ఎగ్జామ్ ద్వారా పోవాలనుకుంటున్నాం. ఇప్పుడు డిప్లొమా అయిపోయినాక మాకు బీటెక్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మళ్ళీ ఫస్ట్ ఇయర్ని చేయాలి. 1 ఇయర్ వేస్ట్ అవుతుంది మాకు. ఇప్పుడు మా పేరెంట్స్కి ఇప్పుడు సరే డబ్బులున్న వాళ్ళకి పక్క పెడితే మా పరిస్థితి ఏంటి? మా పేరెంట్స్ రూపాయి పొగ పెట్టి పెడతారు, లక్షలు అయితే ఒక్కొక్కరికి. వాళ్ళ పరిస్థితి ఏంది? మాకు ఇప్పుడు డిగ్రీ కావాలి మాకు ఖచ్చితంగా. మేము ఈ శక్తి స్కీమ్ వల్ల ఏమవుతుందంటే మాకు ఇక్కడనే అవుతుంది లైబ్రరీ జాబ్స్, ఓన్లీ లేబర్కి సంబంధించిన జాబ్సే అవుతాయి. మాకు యూరోప్ వెళ్ళాలి ఉంటుంది, ఫారెన్ వెళ్ళాలి ఉంటుంది. మరి ఆయన ఎట్టిపోతాయి? మాకు సంబంధం లేదా రేవంత్ రెడ్డి సార్కి? దీనివల్ల ఏమొస్తుంది ఆయనకి? ఒకప్పుడు తెలంగాణ వద్దానికి కన్నా ఈ స్టూడెంట్సే కారణం మర్చిపోయింది రేవంత్ సార్. సడన్గా మీరు తీసుకొని వస్తే మేము ఎటుపోవాలి? మా స్టూడెంట్స్ అందరూ, మా పేరెంట్స్ ఎటుపోవాలి? 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. 1 ఇయర్ అంటే ఆషామాషియా?